హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చైనాలో ఎంబీబీఎస్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ స్టూడెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? హాస్టల్ లేకుండా బయట నుంచి ఉండి చదువుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇండియాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? కంపేర్ టు చైనాలో చదువుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే స్కాలర్షిప్ ఏమైనా వస్తుందా? అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో చదవాలంటే తక్కువ ఎంత ఖర్చు అవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఈడీ ప్లస్ నుంచి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకరెడ్డి గారు. నమస్తే. చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? లివింగ్ కాస్ట్ ఇలాంటివన్నీ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటాయండి? జనరల్గా ప్రతి పేరెంట్కి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత ఖర్చు వస్తుంది, ఆ బడ్జెట్కి నేను తూగగలనా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేస్తాను. ఎగ్జాక్ట్లీ. జనరల్గా చైనాలో వచ్చేసి ఆల్మోస్ట్ ఫీజు వచ్చేసి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ట్యూషన్ ఫీజు ఉంటుందండి. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంవత్సరానికి వచ్చేసి 1,00,000 నుంచి 1,25,000 ఉంటుంది. ఇవే కాకుండా ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందండి. అది దేనికి అంటే వాళ్ళ వీసా ఖర్చులు కానీ, తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ, ఇలాంటివన్నీ ఒక 2 lakhs ఎక్స్ట్రా ఉంటుందండి. ఓకే. అండ్ రఫ్లీ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 25 to 30 lakhs మధ్య వాళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చైనాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటండి? జనరల్గా ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అని అంటే మనం 3 రకాల సీట్లు ఉంటాయండి. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా వచ్చేది, రెండోది వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా, మూడు వచ్చేది ఇన్స్టిట్యూషనల్ కోటా అని చెప్పేసి ఉంది. ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఏ కేటగిరీ సీట్ల ఫీజు చాలా తక్కువ ఉంటుందండి. బి కేటగిరీ ఫీజు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 8.5 lakh to 11 lakh చేంజ్ దాకా ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 20 to 25 lakhs వరకు ఉంటుందండి ఎవ్రీ ఇయర్. అంటే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 40-45 lakhs నుంచి వీళ్ళ ఫీజు అనేది ఉంటుంది. లేదు అని అంటే 1,25,00,000 రూపాయల వరకు ఎన్ఆర్ఐ కోటా ఫీజు ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు చైనా అనేది చాలా తక్కువలో వీళ్ళకి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అంటే చైనా ఫీజుల్లో ఏమైనా హిడెన్ ఛార్జెస్ ఉంటాయండి? హిడెన్ ఛార్జెస్ ఏమి ఉండవండి. చైనాది ప్రతి ఒక్క పేరెంట్ వచ్చేసి డైరెక్ట్గా వారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా చైనీస్ యూనివర్సిటీ అకౌంట్కి పంపించుకొని ఆ స్లిప్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాల్సిందేనండి. ఓకే. దెర్ ఈజ్ నో మిడిల్ మెన్ ప్రమేయం అనేది ఉండదండి. కంపల్సరీగా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ అనేది వాళ్ళ అకౌంట్ నుంచి అక్కడ చైనీస్ యూనివర్సిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇచ్చేసుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. చైనా ఎంబీబీఎస్కి స్కాలర్షిప్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎంత వచ్చే అవకాశం ఉంది అండి? ఇది చాలా మంచి క్వశ్చన్ రోహన్. జనరల్గా చైనాలో స్కాలర్షిప్స్ అంటే ప్రతి యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కాకపోతే ఈ మెడిసిన్ అనే సబ్జెక్ట్కి జనరల్గా దే డోంట్ ఎంకరేజ్ ద డైరెక్ట్ స్కాలర్షిప్స్ అనేది ఉండవు. ఎప్పుడైతే స్టూడెంట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మార్క్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్కి యొక్క మార్క్స్ ఆధారంగా అక్కడ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క మార్క్స్ ఆధారంగానే వీళ్ళకి స్కాలర్షిప్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. వీటిలో మనం చూస్తే ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఫీజ్ అనేది టోటల్గా వేవ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది, లేదు అంటే హాఫ్ ఆఫ్ ద ఫీజ్ రియంబర్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఆ రకంగా చూసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేసి ఏదో ఒక రకమైన స్కాలర్షిప్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో ఈ రకంగా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 20-25 లక్షల్లో ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క ఎంబీబీఎస్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే ఎలాంటి అర్హత ఉండాలండి? జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే మా స్టూడెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి మెయిన్ డౌట్ అండి. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే చైనా యొక్క యూనివర్సిటీల్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఓకే. చైనీస్ ఎలిజిబిలిటీ అనేది మనం పక్కకు పెడితే మనం వీ హ్యావ్ టు ఫాలో అవర్ నేషనల్ మెడికల్ కమిషన్, భారతీయ వైద్య మండలి ఏదైతే చూస్ చేస్తుందో వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించాల్సి. వాటిలో ఏం చెప్తున్నారు? కంపల్సరీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, అంటే 2026 May 3 జరిగే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అయిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50 మార్కులకు పైన ఉండాలి. అండ్ మీ యూనివర్సిటీ వచ్చేసి WHO గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉందా లేదా అని చూసుకోవాలి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 years పైన ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే 1 year రొటేషన్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే.
సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కాలేజ్ యొక్క వెబ్సైట్ని అప్రోచ్ అయితే కాలేజ్ యొక్క వెబ్సైట్లో సేమ్ ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేయడం జరుగుతాయండి. ఓకే. సో అలాంటప్పుడు మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఈజీగా అర్థమయ్యే పరిస్థితుల్లో ఉందండి. ఓకే. అంటే నీట్ ఒక్కటి రాస్తే సరిపోతుందా, లేకపోతే చైనాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అండి? జనరల్గా ఈ సంవత్సరం సిఎస్సిఏ ఎగ్జామ్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఇందులో ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ ఒకరోజు ఉంటుందండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాస్ టు అపియర్ ఫర్ దట్. అది అన్ని యూనివర్సిటీస్కి మ్యాండేటరీ అంటే అన్ని యూనివర్సిటీస్ కాదండి, కొన్ని యూనివర్సిటీస్కి అయితే మ్యాండేటరీ. అండ్ బట్ వీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఓకే. ఎందుకు అని అంటే ఆ ఎగ్జామ్లో కానీ మంచి స్కోర్ చేస్తే స్కాలర్షిప్స్ అనేది అవైలబిలిటీ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే. అంటే చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? జనరల్గా ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ రోహన్, +2 ఉండాలి, నీట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, గుడ్ హెల్త్ స్టాండింగ్ సర్టిఫికేట్. ఓకే. అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఫామ్ అనేది మనం ఇస్తాము. ఆ ఫిజికల్ హెల్త్ ఫామ్ని కంప్లీట్ చేసుకొని దాంతోపాటు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్లని అటెంప్ట్ చేసుకొని దాని రిపోర్ట్స్ అన్ని అటాచ్ చేసేసి వాటిని సబ్మిట్ చేసిన వెంటనే కాలేజ్ నుంచి వీళ్ళకి స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ స్కైప్ ఇంటర్వ్యూ అయిన వెంటనే వీళ్ళకి అడ్మిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. అడ్మిషన్ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుందండి? అడ్మిషన్ ప్రాసెస్ అనేది జనరల్గా ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. అంటే మనకి ఇందులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంది, అది జనరల్గా 1 వీక్ 10 డేస్ పడుతుంది. సో అలాగే ఈ కాలేజ్ యొక్క ఎంటైర్ ప్రాసెస్ అంటే వాళ్ళ ఇంటర్వ్యూ సెషన్స్ అవనివ్వండి, లేదు వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ ఏదైతే స్కైప్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివన్నీ కానీ ఎట్లేదన్నా కానీ మనం 3 to 4 వీక్స్ అయితే డెఫినెట్గా వీ హ్యావ్ టు కన్సిడర్ అండి. ఓకే. దీని తర్వాత మళ్ళీ వీసా రావడానికి అట్లీస్ట్ ఇంకొక 1 మంత్ టైం పడుతుందండి. టోటల్గా 2 months టైం అయితే డెఫినెట్గా పడుతుంది. వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందండి చైనా వీసా? వీసా ప్రాసెస్ అనేది చాలా సరళీకృతంగా ఉంటుందండి. అంటే అక్కడ ఆల్రెడీ మినిస్ట్రీ నుంచి X1 వీసా అని చెప్పి అంటామండి దాన్ని. స్టూడెంట్ JW202 ఫామ్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే. ఇష్యూ చేసిన తర్వాత ఆ ఫామ్ ఇండియా వచ్చిన తర్వాత మనం ఈ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ని, ఫొటోస్ని, అలాగే వాళ్ళ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఈ ఢిల్లీలో ఉన్న చైనీస్ ఎంబసీకి పంపిస్తే వారు స్టాంప్ వేసి స్టూడెంట్ వీసా స్టాంప్ వేసి పంపిస్తారండి. ఓకే. స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక కాలేజ్ వాళ్ళు దాన్ని స్టూడెంట్ పర్మిట్కి కన్వర్ట్ చేస్తారు. ఇలా ఎవ్రీ ఇయర్ ఆ పర్మిట్ అనేది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత చైనాలో ఆ డిగ్రీ ద్వారానే మనకు జాబ్ వీసా వస్తుందా, లేకపోతే రాకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా 99.9% ఆఫ్ ద స్టూడెంట్స్ చైనాలో స్థిరపడి జాబులు చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. ఎవరో 100కి 1-2 దే వాంట్ టు సెటిల్ ఇన్ చైనా. సో అలాంటి స్టూడెంట్స్కి డెఫినెట్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ డిగ్రీ అనేది ఇందాక మనం NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకున్న టైంలో కూడా కంపల్సరీ మీకు ఆ డిగ్రీ అనేది లోకల్ స్టూడెంట్స్కి అట్ పార్ ఉందా లేదా, మీరు ఆ డిగ్రీతో చైనాలో జాబ్ చేయగలరా లేదా, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాతే మీకు ఈ మన ఇండియాలో లైసెన్సింగ్ కూడా జరుగుతుంది. సో ఆల్ ద చైనీస్ యూనివర్సిటీస్ ఆర్ అట్ పార్ విత్ దట్ వన్, బట్ సబ్జెక్టెడ్ టు ద లైసెన్సింగ్ ఎగ్జామ్స్. ఓకే. ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే పాస్ అవుతామో దెన్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ చైనా అండ్ యూ కెన్ డూ ద జాబ్ అండి. ఓకే. లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇండియా వచ్చి FMG ఎగ్జామ్ ఇచ్చుకుంటారు, FMG పాస్ అవుతారు. లేదంటే యూఎస్కి వెళ్ళే వాళ్ళు USMLE ఎగ్జామ్ ఇచ్చుకుంటారు, యూకేకి వెళ్ళేవాడు ప్లాబ్ ఎగ్జామ్ ఇచ్చుకుంటాడు, అలాగే కెనడాకి వెళ్ళేవాడు కెనడా లైసెన్సింగ్ ఎగ్జామ్ ఇస్తాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళేవాడు AMC ఎగ్జామ్ ఇస్తాడు, న్యూజిలాండ్కి వెళ్ళేవాడు న్యూజిలాండ్. ప్రతి కంట్రీ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఈ స్టూడెంట్లకి ఎలిజిబిలిటీ ఉంది.